దేవుని నామానికి స్తోత్రంలో సంఘస్థులకి ముఖ్యంగా ప్రాఫెట్ గారికి వందనములు. నేను ఒక 1.5 year దగ్గర 2 years నుంచి హెల్త్ ప్రాబ్లంతో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను. నా పేరు సరిత. నేను యాక్చువల్గా మాది మంచిర్యాల డిస్టిక్. నేను ఇక్కడే సిటీ అవుట్స్కట్స్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. 1.5 year నుంచి అసలు భయంకరమైన వేదన, అసలు ఏ రోజు నా ప్రాణం పోతుందో అనేటటువంటి భయం. తలంతా 2021 ఆగస్ట్లో ఒకరోజు నేను కాలేజ్కి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేశాను. చేసి వచ్చి కాలేజ్లో నేను కాలేజ్కి అటెండ్ అయ్యాను. నాకు కొద్దిగా తల తిరిగినట్టుగా అనిపించి ఆ రోజు నుంచి నా అనారోగ్య సమస్య మొదలైంది. చాలా ఈ 1.5 year 2 yearsలో 1.5 year దగ్గర 2 years, ఈ 2 yearsలో చాలామంది సేవకులతో నేను ప్రార్థన చేయించుకున్నాను. చాలా చర్చెస్కి వెళ్ళాను. ఒకరోజు అసలు ఎంతమంది ప్రార్థన చేసినా కూడా నాకు బాగవ్వట్లేదు అని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నాను. ఎవరైనా నా కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు సడన్గా ప్రాఫెట్ గారి లైవ్ నా కంట పడింది. నేను చూశాను, చాలామంది బాగవుతున్నారు, వాక్యం కూడా చాలా బాగుంది, ఒకసారి చూద్దాం అని చెప్పేసి నేను చూశాను. ఆ రోజు నుంచి నేను ఏ రోజైతే చూశానో నాకు నా ప్రాఫెట్ గారు చెప్తున్నటువంటి వాక్యం నా హృదయానికి హత్తుకుపోయింది. ఎంత బాగా చెప్తున్నారు, ఇంత చిన్న ఏజ్లో అసలు ఇంత వాడబడుతున్నారు అని చెప్పేసి ఆ రోజు నుంచి డైలీ నేను లైవ్ చూడడం స్టార్ట్ చేసిన. ఈ అడ్రస్ కనుక్కొని నేను లాస్ట్ 2 weeks నుంచి ఇక్కడికి వస్తున్నా. ఎంతమంది ప్రార్థన చేసినా కూడా నాలో ఉన్న నీకు శోధన ఉంది అని చెప్తున్నారు, కానీ ప్రార్థన చేస్తున్నారు. జస్ట్ నేను ఇక్కడికి 2 weeks బ్యాక్ వచ్చాను. ఆ రోజు నేను ప్రత్యక్షంగా చూశాను. నేను నా స్నేహితురాలని తీసుకొని వచ్చాను, నా ఫ్రెండ్ని. తనకి చెప్పా, నేను ఖచ్చితంగా ఈరోజు చర్చ్లో నేను అద్భుతాన్ని చూడబోతున్నాను, నాకేదో చేయబోతున్నారు దేవుడు అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ని తీసుకొని వచ్చా. ఏంటి నువ్వు హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇక్కడికి వెళ్తున్నావు, అక్కడికి వెళ్తున్నావు, అందరితో ప్రార్థన చేసుకుంటున్నావు, అసలు నీకున్న సమస్య ఏంటి, అసలు నువ్వెందుకు ఇక్కడికి వెళ్తున్నావు, ఎందుకో నాకు అక్కడికి వెళ్తే నేను బాగా అవుతానేమో అనే నమ్మకం నాలో ఉంది అని చెప్పేసి ఆ నమ్మకంతో నేను 2 weeks బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యక్షంగా నేను చూశాను. నాకు ప్రాఫెట్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను పడిపోయినప్పుడు నాలో నుంచి ఏదో పెద్ద బరువు బయటికి వెళ్ళిపోయిన అనుభవాన్ని నేను ఇక్కడ చూశాను. నా కోసం ప్రార్థించినటువంటి ప్రాఫెట్ గారికి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాను.